యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, మొత్తానికైతే మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. సో ఇక ఎగ్జిట్ పోల్స్, కొన్ని సర్వేలు చెప్పిన ఎగ్జిట్ పోల్స్ను ఆధారంగా చేసుకొని మనకున్న సమాచారం ప్రకారం నేను కూడా మీకు ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నా మిత్రులారా. ఇక ముఖ్యంగా ఏంటంటే మహారాష్ట్ర జార్ఖండ్, సో ఈ మహారాష్ట్రలో జార్ఖండ్లో కొంత టఫ్ ఫైటే ఉండొచ్చు. సో టఫ్ ఫైట్ ఉన్నట్టుగానే ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం కొన్ని తప్పుడు తడకలతో కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఇస్తూ ఉన్నారు. సో అక్కడ ఉన్న అంటే ప్రజలు ఏ విధంగా ఓట్లు వేసినారు అనే దానిపైన అంటే మీకు నేను ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ వివరాలు మీకు అందిస్తున్న మిత్రులారా. ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ మీరు చూసే ముందు లైక్ చేయండి మన వీడియోను, అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. ముఖ్యంగా ఫస్ట్ మొదటిది మహారాష్ట్ర తీసుకుందాం. సో మహారాష్ట్రలో రెండు కూటమిలుగా ఏర్పడ్డారు. సో ఆ మహారాష్ట్రంలో ఒకటి మహాయుతి కూటమి, అంటే ఇక్కడ ఎన్డీఏ అని లేదు, ఈ కూటమికి పేరు మార్చిండ్రు మహాయుతి కూటమి. సో ఈ యొక్క మహాయుతి కూటమికి మధ్యలో అలాగే మహావికాస్ అగాడి అనే కూటమిల మధ్యలో పోటీ ఉన్నది. అచ్చ తెలుగులో మనం చెప్పుకోవాలంటే ఏంటంటే ఇది భారతీయ జనతా పార్టీ కూటమి, బీజేపీ కూటమి, ఇది కాంగ్రెస్ కూటమి అని క్లియర్గా చెప్పుకోవచ్చు మనం ఇది. సో ఇక్కడ మొత్తానికైతే రెండు కూటమిలుగా ఏర్పడ్డాయి. సో అలయన్స్ అయి పోటీ చేస్తా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఇక్కడ మొత్తం 145 స్థానాలలో పోటీ చేస్తుంది. 141 + 4 అంటే ఇక ఆ ప్లేస్లో ఇంకా వేరే వాళ్ళు కూడా ఫ్రెండ్లీ ఫైట్ కూడా ఉంటుంది. సో ఇది టోటల్గా మొత్తం 145 స్థానాలలో ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నది. ఇది భారతీయ జనతా పార్టీ. శివసేన ఇక్కడ అంటే శివసేన, రెండు శివసేనలు ఉంటాయి. సో ఇది ఏక్నాథ్ షిండేకి సంబంధించిన శివసేనలో 81 స్థానాలల్లో పోటీ చేస్తూ ఉన్నది. సో ఇది నెక్స్ట్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, అంటే ఎన్సీపీలు కూడా రెండు ఉంటాయి. ఒకటి అజిత్ పవార్ది ఉంటుంది, ఇంకోటి శరద్ పవార్ది ఉంటుంది. సో అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్కు సంబంధించింది 59 స్థానాలలో పోటీ చేస్తూ ఉన్నది మిత్రులారా. మరి మన ఎగ్జిట్ పోల్స్ గతంలో ఇక్కడ వచ్చేసి భారతీయ జనతా పార్టీ 102 సీట్లు గెలిస్తే ఈసారి మాత్రం కొంచెం తక్కువ గెలిచే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ 93 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నదని అయితే ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి మిత్రులారా. సో అలాగే నెక్స్ట్ ఎన్సీపీ, అజిత్ పవార్కు సంబంధించిన ఎన్సీపీ వచ్చేసి ఈసారి 20 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశాలు ఉంటాయి. సో ఇది 20 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. సో అలాగే ఏక్నాథ్ షిండే గతంలో గెలిచిన 38 గెలిస్తే ఈసారి 42, ఏక్నాథ్ షిండే 42 స్థానాలలో ఏక్నాథ్ షిండే అంటే వీళ్ళు విడిపోయారు. సో కాబట్టి ఈసారి ఇండివిజువల్గా పోటీ కాబట్టి 42 స్థానాలల్లో ఏక్నాథ్ షిండే గెలిచే అవకాశాలు ఉంటాయి. సో మొత్తానికైతే టోటల్గా 93 స్థానాలు భారతీయ జనతా పార్టీ, 42 స్థానాలు శివసేన ఏక్నాథ్ షిండే, అలాగే నేషనలిస్ట్ అంటే ఎన్సీపీ అజిత్ పవార్ది 20 స్థానాలు. సో మొత్తం 93, 42 అలాగే 20 స్థానాలు ఇవి కలిపితే ఎంత అవుతుందంటే 155 స్థానాలలో గెలిచే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 145 స్థానాలు మాత్రమే మ్యాజిక్ ఫిగరు. సో ఇక్కడ టఫ్ ఫైట్ ఉన్నది అనుకోవాలి. 150 స్థానాలు అంటే దాదాపు అంటే మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయ్యి 155 స్థానాలలో ఈ యొక్క మహాయుతి అంటే ఈ యొక్క ఎన్డీఏ అనొచ్చు, మహాయుతి. సో భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలిచే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి. సో మరి ఇక్కడ ఇది మహాయుతికి సంబంధించి. అలాగే మహావికాస్ అగాడి మొత్తానికైతే 102 స్థానాలలో కాంగ్రెస్ పోటీ చేస్తా ఉన్నది. సో ఇక్కడ 39 స్థానాలలో కాంగ్రెస్, అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభావం అనేది తక్కువ ఉంటుంది. అలాగే శివసేన ఉద్ధవ్ ఠాక్రే వచ్చేసి 92 స్థానాలలో ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రే పోటీ చేస్తే ఈసారి అంటే గతంలో 16 స్థానాలు గెలిచిన ఉద్ధవ్ ఠాక్రే ఈసారి 36 స్థానాలు గెలిచే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ 20 స్థానాలు ఈ యొక్క ఉద్ధవ్ ఠాక్రేకి 20 స్థానాలు పెరిగే అవకాశం అయితే ఉన్నది ఉద్ధవ్ ఠాక్రేకు. అలాగే శరద్ పవార్ సంబంధించిన ఎన్సీపీకి గతంలో 12, శరద్ పవార్కు సంబంధించింది 12 స్థానాలు గెలిస్తే ఈసారి అవి 15 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికైతే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ మాత్రం క్రాస్ అయ్యేది మాత్రం భారతీయ జనతా పార్టీ కూటమి, ఎన్డీఏ కూటమి అనుకోవచ్చు. దీన్నే మహాయుతి కూటమి అన్నారు అక్కడ. సో వీళ్ళందరూ ఎన్డీఏలో లేరు కాబట్టి దాన్ని మహాయుతి కూటమి అని చెప్పేసి దానికి పేరు పెట్టిర్రు. సో అక్కడ మహావికాస్ అగాడి అని పేరు పెట్టిర్రు మిత్రులారా. సో మొత్తానికైతే మహారాష్ట్రంలో అయితే టఫ్ ఫైట్ అని చెప్పొచ్చు. సో దీంట్లో 145 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ ఉంటే 155 స్థానాలు కూడా ఈ యొక్క మహాయుతి కూటమి అంటే భారతీయ జనతా పార్టీ కూటమి అనుకోవచ్చు, లేకపోతే ఏక్నాథ్ షిండే కూటమి అనుకోవచ్చు మీరు. సో ఇది గెలిచే అవకాశాలు అయితే ఇది క్లియర్ కనబడతా ఉన్నాయి మిత్రులారా. సో ఇది మహారాష్ట్రకు సంబంధించి. సో ఇంకా ఇతరులకు కొన్ని సీట్లు ఇతరులకు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటి గురించి నేను మాట్లాడతలేను, ఎందుకంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ అనేది క్లియర్ అయిపోయింది కాబట్టి వాటి గురించి మాట్లాడతలేము మిత్రులారా.
ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది జార్ఖండ్ కు సంబంధించింది. సో జార్ఖండ్ కు సంబంధించినవి కూడా టోటల్ గా జార్ఖండ్ లో అంటే 81 స్థానాలు జార్ఖండ్ లో ఉంటాయి మిత్రులారా. మహారాష్ట్ర 288 స్థానాలు ఉంటే మ్యాజిక్ ఫిగర్ 145. ఇక్కడ వచ్చేసి జార్ఖండ్ లో 81 స్థానాలు, టోటల్ 81 స్థానాలకు ఇది పోలింగ్ 2 విడతలు జరిగింది జార్ఖండ్ లో. దీంట్లో కూడా ఏంటంటే క్లియర్ గా మహాగఠబంధన్ అని చెప్పేసి, అలాగే ఎన్డీఏ, ఇది ఎన్డీఏ కూటమి అంటే భారతీయ జనతా పార్టీ ఉన్నది. సో ఇందులో కాంగ్రెస్ తోని కలిసి పోటీ చేసిండ్రు. జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళు కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిండ్రు. సో దానికి సంబంధించిన కూటమి పేరు పెట్టిండ్రు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఇండియా కూటమి, ఇండి కూటమి అంటే కొంచెం కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి కూటమి పేరు అయితే వీళ్ళు ఇక్కడ మార్చారు, మహాగఠబంధన్ అని చెప్పేసి కూటమి పేరు మార్చిండ్రు మిత్రులారా. సో ముఖ్యంగా ఈ యొక్క దీంట్లో జార్ఖండ్ కు సంబంధించి ఇది జార్ఖండ్ ముక్తి మోర్చా అంటే హేమంత్ సోరెన్ 43 సీట్లలో హేమంత్ సోరెన్ పోటీ చేస్తే గతంలో 25 సీట్లు వీళ్ళకి వచ్చినాయి. సో ఇప్పుడు ఇక్కడ సీట్లు తగ్గుతా ఉన్నాయి, 20 సీట్లు. ఎందుకంటే ఇది కొంత స్ప్లిట్ అయింది. ఈ యొక్క జార్ఖండ్ ముక్తి మోర్చా నుంచి కొంతమంది భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ 20 సీట్లు గెలిచే అవకాశం అయితే క్లియర్ కనబడతా ఉన్నది. గతంలో కాంగ్రెస్ 17 సీట్లు గెలిస్తే ఈసారి 11 సీట్లు గెలిచే అవకాశం అయితే క్లియర్ కనబడతా ఉన్నది. సో మొత్తానికైతే ఇది అంటే దీంట్లో వీళ్ళకు మాత్రం అంటే దాదాపు ఇక్కడనే 31 సీట్లు ఇక్కడ అవుతాయి. సో ఈ టోటల్ గా 31 సీట్లు ఇక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయి మిత్రులారా. సో అలాగే మిగతా వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక జార్ఖండ్ లో నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ కూడా గతంలో 25 సీట్లు అంటే హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా ఎన్ని సీట్లు గెలిచిందో అలాగే భారతీయ జనతా పార్టీ కూడా గతంలో 25 సీట్లు గెలిచింది. కానీ ఈసారి భారతీయ జనతా పార్టీ ఇక్కడ 38 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. 68 సీట్లలో కాంటెస్ట్ చేస్తా ఉన్నది మిత్రులారా. సో మొత్తానికైతే అక్కడ 43 సీట్లలో కాంటెస్ట్ చేసే జార్ఖండ్ ముక్తి మోర్చా 20 స్థానాలు గెలుస్తుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ 30 స్థానాలలో పోటీ చేసింది, 11 గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే భారతీయ జనతా పార్టీ 68 స్థానాలు పోటీ చేస్తే 38 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ గతంలో 3 స్థానాలు గెలిచింది, ఈసారి 4 స్థానాలు గెలిచే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి మిత్రులారా. అలాగే జనతాదళ్ యునైటెడ్ 1 స్థానంలో గెలిచే అవకాశం ఉన్నది. మొత్తానికైతే ఇది 43 ప్లస్ ఆర్ మైనస్ అంటే 43 ప్లస్ ఆర్ మైనస్ అంటే మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయ్యే అవకాశాలు ఎన్డీఏకి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో అలాగే ఇక్కడ వచ్చేసి ఇవి 31 స్థానాలు వీళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా కొన్ని స్థానాలు మరి ఇతరులు గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవి కూడా ఎగ్జిట్ పోల్స్. సో ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా కొంతమంది చేసిన ఎగ్జిట్ పోల్స్ ను వాళ్ళ వివరాలు తెలుసుకొని మనం ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ మనం అందిస్తున్నాం. అలాగే కొన్ని ఉప ఎన్నికలు కూడా జరిగినాయి. సో వాటికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ మనకు రాలేదు కాబట్టి చెప్పట్లేదు మిత్రులారా. మొత్తానికైతే మహారాష్ట్రలో ఇటు జార్ఖండ్ లో భారతీయ జనతా పార్టీ కూటమిదే పై చేయని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి. సో దీంతో ఈ దెబ్బకు కాంగ్రెస్ అనేది మన దేశంలోకి వెళ్ళి పోయే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి మిత్రులారా. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి, లైవ్ చాట్ చేయండి, అలాగే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.